ఉంటే ఒక రైతు బిడ్డ, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని సార్ నేను. వ్యవసాయ కుటుంబం అది చాలా బాధగా ఉంటుంది సార్. నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను కాబట్టి మొదటగా సర్వైవ్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ లేని నా పెద్ద ఆయన, నా గురువు, నా తండ్రినే నేను కాబట్టి ఆర్థికంగా అప్పుడు ఆ టైంలో కూడా నేను 4 గంటలు 6 గంటలు యాజ్ ఎ డ్యూటీగా ఒక పేషెంట్స్ ట్రీట్మెంట్ విధంగా చాలా మందికి నేను సర్వేలో నేను పెట్టాలనే స్తోమత నాకు ఆ రోజు లేకుండే. ఎందుకు ఇయర్స్ లోనే మళ్ళీ ఒక మీకు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఒక స్ట్రోక్, అంటే బ్రెయిన్ లో సంథింగ్ చిన్న ప్రాబ్లం వచ్చి మీరు సిక్ అయ్యారు. ఒక 8 months అని నేను విన్నాను. సో అప్పుడు మీరు పడ్డ ప్రాబ్లము అంటే ఒక మనిషి మనం మంచిగా ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో, అంటే ఆర్థికంగా కావచ్చు, ఈ రిలేషన్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఏంటి? సో మొదటి నుంచి సార్ అదేందో అదృష్టమో దురదృష్టమో కానీ నేను పుట్టినప్పటి నుంచి ఫెయిల్యూర్స్ అంటే అనగా వ్యక్తి నేను అలానే కుప్పగూలిపోయిన టైంలో నా పిల్లలు, నా భార్య, మా అమ్మ మాత్రమే ఉంది. ఎలాంటి స్పర్శ లేకుండా కొలాప్స్ అయిపోయి కంప్లీట్గా చాలా ప్రాబ్లం జరిగింది. 8 నెలలు సార్ బెడ్ రిటర్న్. సో 8 నెలలు కూడా నా కాలు, నా చెయ్యి, నా శరీరం అంతా కూడా నా అర్ధాంగి అయినా నా భార్య, నా పిల్లలను చూసుకుంటూ గడిపాను, ట్రీట్మెంట్ చేసుకుంటూ. అసలు చాలా మర్చిపోలేని స్టోరీ ఉంది నాకు. మా ఫాదర్ 2 days తర్వాత చూసుకున్నప్పుడు నేను షేర్ ఆటోలో వెళ్ళాను సార్. అంటే ఆ బస్సులో ఎక్కిన వ్యక్తి నేను. అదే ఎక్కడంటే ఫుట్పాత్లో అక్కడక్కడ 50 రూపాయలకు నిలిచిన వ్యక్తిని. అదే ఫైనాన్షియల్గా చాలా వరకు స్ట్రగుల్ అయిపోయాను. అప్పులు అనేది లేదే కానీ అప్పుకు మించిన ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు మనతో ఒక సక్సెస్ పర్సన్ ఉన్నాడు. దానికంటే ముందు మీరు ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఇలాంటి సక్సెస్ పీపుల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ మీకు ఎక్కడైనా కనెక్ట్ కావచ్చు. సో మీ లోపల, మీ లైఫ్లో కూడా మార్పు రావచ్చు. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ అంటే చూసుకుంటే మీరు కూడా మీ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ టచ్ కావచ్చు. కాబట్టి మీ జీవితాలు మారచ్చు. అందు గురించే పూర్తి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ముందుగా సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి సక్సెస్ స్టోరీని మీ ముందుకి ఎన్నో తీసుకొస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మన సక్సెస్ పర్సన్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. తను ఎవరో కాదు, ఒక డాక్టర్. తను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి తన తండ్రి యొక్క ఆశయం నెరవేరడానికి చదువుకొని MBBS పూర్తి చేసుకొని తను ఎన్నో కష్టాలు పడి ఒక సక్సెస్గా ఎదిగారు. ఆయన ఎవరో కాదు, నా గురువు, నా బ్రదర్ లాంటి వ్యక్తి. సో ఆయనే డాక్టర్ శ్రవణ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సూపర్ సార్, ఎక్సలెంట్ డాక్టర్ గారు, మిత్రమా శ్రీకాంత్ సార్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు మీరు ఈ స్థాయికి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మంచి సబ్స్క్రైబర్ గా అచీవ్మెంట్ అయ్యి చాలా మందికి సక్సెస్ స్టోరీని వినిపిస్తున్నందుకు మీరు నా తరపున మీకు నేను యూట్యూబ్ ఛానల్ కి గ్రాండ్ సక్సెస్ గా మంచి వ్యూవర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ. ముందుగా మీ పరిచయం సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారు? ఎస్ సార్, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం మిత్రులారా, అందరికీ. సో మై సెల్ఫ్ శ్రవణ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్. సో నాగర్ కర్నూల్ అనేది ఈ తెలంగాణ జిల్లాలో, రాష్ట్రంలో మన మారుమూల ప్రాంతం లగ్నారం అనే గ్రామం నుంచి వచ్చాను. సో ఈ హైదరాబాద్కి 2014లో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. సో బిజినెస్ పరంగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది జర్నీ వచ్చేసి, నాది బ్యాచ్ 2010లో నేను చెల్మడ కరీంనగర్ మెడికల్ కాలేజ్లో నేను పాస్అవుట్ కావడం జరిగింది. చాలా ఆర్థిక క్షణాలు చాలా గుర్తున్నాయి నాకు. సో చాలా ఆర్థిక పరంగా ఇబ్బందులు అయినా కూడా ఆ దేవుడిచ్చిన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది సార్. సో అంటే ఈ MBBS చదవడానికి మీ ఫాదర్ గ్రామీణ వైద్యులు. ఎస్. సో ఆయన కళ ఏంటంటే, నా కొడుకు ఒక MBBS డాక్టర్ కావాలి, మన ఊర్లో ఒక పెద్ద చాలా మంది అని ఆయన ఒక ఆశయం మీరు నెరవేరారు. ఈ క్రమంలో మీకు ఈ
యాక్చువల్గా నేను మారుమూల గ్రామంలో నేను పాఠశాల గ్రామానికి సంబంధించిన పాఠశాలలో నాది కంప్లీట్ చేసి తాలూకా మండలంలో నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో పాస్అవుట్ జరిగింది. తర్వాత అదే ఊర్లో అదే జిల్లాలో ఇంటర్ కంప్లీట్ ఏదైతుందో దానిలో నేను అచీవ్ కావడం, దాని ద్వారా కంటిన్యూ చేయడం వల్ల సో ఆ టైంలో మా ఫాదర్ గారు గా ఉంటే ఒక రైతు బిడ్డ, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని సార్. నేను వ్యవసాయ కుటుంబం, చాలా వరకు ఉన్నత చదువుతారని చాలా మంది వినింటారు. కానీ ఒక కరెక్ట్గా నైపుణ్యం గుర్తించుకొని మనం సక్సెస్ కావడానికి కాన్సన్ట్రేషన్ మైండ్ సెట్గా మనం ఏది సాధించాలనుకున్నా కూడా అది చదువుల విషయంలో కావచ్చు, సంపాదించే విషయంలో కావచ్చు, చాలా అందరి యొక్క కళ ఏదైతే మా నాన్నగారి యొక్క కళ ఈరోజు లేరు తను. మా నాన్నగారి యొక్క కళ ఒక మంచి హాస్పిటల్ రన్ చేయాలి, మంచి ఉన్నత చదువు చదివించాలనే ఉద్దేశం తనకుండే. కానీ సడన్గా 2010లో సార్. సో నేను ఎప్పుడైతే ప్రతి మనిషి ఉన్నత స్థాయిగా వెళ్ళాలి, మంచి చదువు చదివించాలి, తర్వాత తను చదవడం జరిగింది అందరితో పాటు. బట్ ఎప్పుడైతే నేను చదవడం కంప్లీట్ అయిపోయిందో అదే ఓకే సార్, ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన పెట్టారా, ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు మీరు? రైట్. ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ చేశారు. సొంతంగా హాస్పిటల్ పెట్టిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ రన్ చేసిరు. రన్ చేసినప్పుడు హాస్పిటల్ రన్ చేసినప్పుడు మీ యొక్క ఫాదర్ యొక్క ఆశయం నేను నెరవేరుస్తున్నాను అనుకున్నప్పుడు ఏంటంటే, నేను ఇదే హైదరాబాద్లో ఒకసారి చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇదే హైదరాబాద్లో ఎక్కడ సిగ్మా హాస్పిటల్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, కోనాక్ డయాగ్నోస్టిక్లో వన్ ఆఫ్ ది డ్యూటీ ఏదైతే ఉందో, జీతం వృత్తిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను కాబట్టి మొదటగా సర్వైవ్ కావాలనే ఉద్దేశంతో కూడా కొంత సర్వైవ్ కావాలనే ఉద్దేశంతో అమ్మగారు ఒక్కరే, అక్కకు పెళ్ళయింది, బావగారు కూడా మెడికల్ టైంలో నేను చదివాను కానీ నా దగ్గర డబ్బు లేదనే ఉద్దేశంతో చిన్న ఉద్యోగాలు పెట్టుకోకుండా నా జిల్లా గురించి నేను ఆలోచించడం జరిగింది. నా జిల్లాలోనే హోటల్ అని చెప్పేసి నా ఊర్లో నా జిల్లాలో నేను చిన్నగా మెడికల్గా ఒక యాజ్ ఏ డాక్టర్గా నేను ప్రాక్టీస్ పెట్టడానికి ఒక చిన్న షెటర్. నాకు అర్థమైంది ఏంటంటే, నేను మాత్రమే డెవలప్ కావడం కాదు, కొన్ని ఉపాధి ఇవ్వాలని అలా చిన్నగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ప్రాక్టీస్ అనేది నాది 2011లో నా చదువు అయిపోయింది. సో కెరీర్ ప్రారంభమైన మెడికల్ ప్రాక్టీషనర్గా ఉన్న నేను రైట్ సార్. అంటే మీ ఫాదర్ గారు లేనప్పుడు, అంటే ఆ ఫాదర్ లోటు చాలా మనకు అనిపిస్తుంది. మీరు హాస్పిటల్ పెట్టినప్పుడు మీ స్టడీస్ చేసి సొంతంగా చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారా? కంప్లీట్ చేసి సొంతంగా హాస్పిటల్ పెట్టడానికి ఏదైనా హెల్ప్ చేశారా ఎవరైనా? హెల్ప్ అంటూ ఏం లేదు సార్. నాకున్న అంటే నేను మాత్రమే, నాకు హెల్ప్ పరంగా కాకుండా టైం పరంగా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరు కారకులు కాదు. నా సెల్ఫ్ మోటివేషన్ అండ్ ఇక్కడ లేని నా పెద్ద ఆయన, నా గురువు, నా తండ్రినే నేను బట్టి ఆర్థికంగా అప్పుడు ఆ టైంలో కూడా నేను 4 గంటలు 6 గంటలు యాజ్ ఎ డ్యూటీగా ఒక పేషెంట్స్ ట్రీట్మెంట్ విధంగా చాలామంది కష్టపడి నేను ఇదే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా వరకు ఒక 5,000, 6,000, 10,000 ఉన్న వ్యక్తిని అలా సేవ్ చేసుకుంటూ నా ఊర్లోనే నేను ప్రారంభించడం జరిగింది సార్ మెడికల్గా. ఎందుకంటే ఒక కసి అనేది ఒక మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మీ లోపల నేను అంటే సడన్గా మళ్ళీ మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో అంటే సార్ ఈ బిజినెస్లో రావడానికి మరి ముఖ్య ఉద్దేశం ఏంది? అంటే ఏంటంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, చాలామంది మంచి ఇన్కమ్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చాలా ఎదిగారు. నేను 1.5 కోటి ఇల్లు మీరు కట్టుకోవడం జరిగింది. సో ఆ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యేది ఈ బిజినెస్లోకి రావడానికి. ఏంటి సార్ అంటే, నేను ఒక యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఉన్న డాక్టర్గా ఉన్న నేను పేషెంట్స్కి ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాను సార్. ఒక ప్రొఫెషనల్గా ఆరోగ్యాన్ని అంటే హెల్త్ని మాత్రమే ఇవ్వగలుగుతాను. బట్ వెల్త్ అంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నేను పెట్టాలనే స్తోమత నాకు ఆ రోజు లేకుండే. ఎందుకంటే 1 కోటి రూపాయల హాస్పిటల్ పెట్టాలన్నా, ఒక 10 కోట్ల బిల్డింగ్ పెట్టాలన్నా, వందల మంది హాస్పిటల్ పెట్టాలన్నా ఫస్ట్ మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆర్థికంగా ఉండాలి. సో ఆలోచించిన ఆ తరుణంలో చిన్నగా ఆ వయసులో సంపాదిస్తున్న సంపాదనలో కొంత భాగాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న
మన దగ్గర ఉన్న ₹1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు. అసలు ఎందులో పెట్టుబడి పెడితే, ఎందులో నేను సేవ్ చేయగలిగితే బాగా డబ్బు సంపాదించింది. ఆ టైంలో నేను ఆలోచించినది ఏంటంటే, ఈ ప్రపంచంలో మన వీడియోస్ మీరు వినింటారు. ఈ ప్రపంచం, ఈ భూమి అనేది 3 వంతుల సముద్రం ఉంది. ఒక వంతు మాత్రమే భూమి ఉందనే తన ద్వారా నేను తెలుసుకున్నాను. అయ్యేది మనకి ఇండ్ల స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. సో ఎక్కడైతే నేను చేస్తున్న టైంలో నేను కొంత డబ్బు సంపాదించుకోవడం జరిగింది. 1,00,000, 2,00,000 రూపాయలు. ఆ టైంలో నేను మనం ఇన్వెస్ట్ చేసినా కూడా సార్ 1, 2 పాలసీలు అవసరమే తప్ప మనిషికి లైఫ్ లాంగ్ అది మనిషి ఒక బైక్ కొన్నా, ఒక కారు కొన్నా ప్రపంచంలో ఎక్కడైనా కూడా సెకండ్ హ్యాండ్ వస్తువే. అదే ఎప్పుడు ట్రేడింగ్ లో చూస్తే తప్ప, అంటే 100%లో ఓన్లీ 99% మాత్రమే మనకు సక్సెస్ అనేది 99% ఫెయిల్యూర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ దానిలో మనం పెడితే మనకు లాసే. కష్టపడి బ్యాంకులో సార్ నా దగ్గర 4,00,000 అమౌంట్ ఉంది సార్, నా దగ్గర 6,00,000 అమౌంట్ ఉంది, నేను డబల్ అంటే ఒక 3,00,000 అమౌంట్ మీ బ్యాంకులో కనుక పెడితే మేనేజర్స్ని కూడా కన్సల్ట్ కావడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ ఎట్టి పరిస్థితుల్లో 9 సంవత్సరాల 4 నెలల పైనే తప్ప అన్నారు. ఆ టైంలో బంగారం మీద కూడా నాకు చాలా మక్కువ, చాలా ప్రీతి. ఆలోచించిన డబ్బు కూడా ఆలోచన విరమించుకున్నా. ఎంత బంగారం పెట్టినా, 10 తులాలు పెట్టినా, 20 తులాలు పెట్టినా, ఇంట్లో పెట్టుకున్నా లేదు లాకర్లో పెట్టుకున్నా అది పోయే అవకాశం ఉంటుంది. కానీ మన మురళీమోహన్ గారు చెప్పినట్టు, లేదంటే ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే 20 నగర్లో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో మన గురువు, మా సీనియర్ ఒక వ్యక్తి వచ్చి కన్సల్ట్ అయ్యి, సార్ మీ చిన్న వయస్సు, మీరు మన హైదరాబాద్కు ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాద్ నగర్లో నేను ఒక 3,00,000 రూపాయలు నాకున్న సొంత డబ్బుతో సార్ 66 గజాలు అదే షాద్ నగర్ కమ్మదానం ఏరియాలో తీసుకోవడం జరిగింది సార్. ఓకే సార్, మీరు ప్లాట్ అయితే కొన్నారు కానీ మరి బిజినెస్ చేయడానికి వచ్చిర్రు ఈరోజు. మరి ఈ బిజినెస్లోకి అంటే పెట్టుబడి అయితే పెట్టిరు కానీ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎస్ సార్, చాలా వరకు రియల్ ఎస్టేట్ అనేది వినింటారు సార్, మీరు కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి. రియల్ ఎస్టేట్లో చాలా వరకు సెక్యూర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ ప్రాబ్లం ఉంటుంది. ఒక ప్లాట్ తీసుకొని 1 సంవత్సరం ఆగి మన ప్లాట్ని మనం చూసుకోవడం పెరిగి మెయింటెనెన్స్ లేక ఎవరో కబ్జా చేసే తరుణంలో ఉంటాయని, కాబట్టి పెద్ద కంపెనీని నేను ఆలోచించాను. ఆ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన హ్యాపీగా ఉన్నారు, కానీ మీరు కొన్ని 100 మందికి ఉపాధి ఇవ్వాలని ఇంటెన్షన్తో ఉన్నారా లేరా అని అడిగారు సార్. సో నేనొక్కడిని కాదు, ఫుల్గా చేయడం కాదు నా ప్రొఫెషన్లో, కొన్ని 100 మందికి ఉపాధి ఇవ్వచ్చు అనేది ఈ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీలో తేడినప్పుడు నేను ఒక 5-6 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఒక్కొక్కరికి 10,000, 15. అంటే ఒక నచ్చిన వస్తువు మనం ఆటోమేటం ఒక మంచి డిజైన్తో ఉన్న ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీలో నేను తీసుకున్నాను, బాగుంటుందనే ఆలోచనతో. ఇన్కమ్ కూడా నేను చేసే సంపాదన, మీరు ఇన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించారు, వెల్ సెటిల్ అయ్యారు, కారణం ఏంటంటే నా ప్రొఫెషన్ 20% అయితే 80% నా సక్సెస్ అనేది రియల్ ఎస్టేట్ సార్. దీనిలో ఆర్థికంగా ఒక ఓన్లీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా, అంటే మనకు దేవుడు ఇచ్చిన నోరు ఉంది కాబట్టి మనం మాట్లాడగలిగితే చాలు, మంచి కంపెనీ గురించి మాట్లాడి 10 మందికి చెప్తే చాలు, డబ్బు వస్తుంది అనేది నా గురువు ద్వారా నేను తెలుసుకోగలిగిన. సో ఆటోమేటిక్గా నాకు డబ్బు రావడం జరిగింది సార్. అలా నేను మీరు యాజ్ ఎ ప్రొఫెషన్గా డాక్టర్ అండ్ అది పక్కన పెడితే మీరు ప్రొఫెషనల్గా చేస్తున్న క్రమంలోనే సడన్గా, అంటే మేబీ నాకు తెలియదు కానీ 2-3 ఇయర్స్లోనే మళ్ళీ మీకు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఒక స్ట్రోక్, అంటే బ్రెయిన్లో సంథింగ్ చిన్న ప్రాబ్లం వచ్చి మీరు సిక్ అయ్యారు ఒక 8 months అని నేను విన్నాను. సో అప్పుడు మీరు పడ్డ ప్రాబ్లము, అంటే ఒక మనిషి మనం మంచిగా ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో, అంటే ఆర్థికంగా కావచ్చు, ఈ రిలేషన్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఏంటి? సో మొదటి నుంచి సార్ అదేందో అదృష్టమో దురదృష్టమో కానీ నేను పుట్టినప్పటి నుంచి ఫెయిల్యూర్స్ అంటే జర్నీ చేస్తున్న టైంలో ఒక 2-3 ఏళ్ళ తర్వాత దేవుడు అనేవాడు ప్రతిసారి చూపిస్తా ఉండేదాన్ని క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, అడ్డురాలు స్పీడ్ బ్రేకర్లు జరుగుతాయి. అలానే నాకు కూడా నా లైఫ్కి ఇప్పుడు నేను మాట్లాడుతున్న వ్యక్తి ఏదైతుందో 2018లో నాకు జరిగిన ఇబ్బంది నిజంగా మామూలు ఇబ్బంది కాదు సార్. ఏంటంటే టైంలో సైట్కి వెళ్ళి ఆదివారం రోజు సైట్ నుంచి ఇంటికి వచ్చాక నా భార్య, నాకు ఇప్పుడు ఈరోజు ఇద్దరు, ఒక బంగారు తల్లి అమ్మాయి ఉంది, తర్వాత బాబు ఉన్నాడు. ఆ రోజు నేను చిన్న
నేను సైట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత 4-5 గంటలకు సార్ నిజ టీ తాగుతున్న టైంలో నా వ్యక్తి నేను అలానే కుప్పగూలిపోయిన టైంలో నా పిల్లలు, నా భార్య, మా అమ్మ మాత్రమే ఉంది. వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి స్పర్శ మే 31వ తారీఖు రోజు నాకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో నా కాలు చేయి పడిపోవడం జరిగింది. ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కావచ్చు, నా మానసికంగా శారీరకంగా ఉంజరైల్స్లో నేను కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న వ్యక్తిని విత్ ఫ్యామిలీతో. ఆ టైంలో నాకు ఆర్థికంగా ఏ పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు. రిలేషన్ అనుకుంటాం, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సార్. ఆ రోజు నాకు ఇతను చేయలే, నా బ్లడ్ రిలేషన్ చేయలేదని నేను క్వశ్చన్ వేయను. బట్ ఆ టైంలో నాకు జరిగింది ఏంటంటే హాస్పిటల్లో విత్ ఇన్ ఒక 5 days లోపల ఆన్ అండ్ యావరేజ్గా 7 లక్షలు ఖర్చు అయింది. ఆ అమౌంట్ కూడా బికాజ్ ఆఫ్ ఈ కంపెనీలో నేను చేస్తున్న కార్పొరేట్ కంపెనీ వల్ల నాకు సర్వైవ్ జరగడుంది. నేను ఒక్కడిగా ఉన్న 8 నెలలు సార్ బెడ్ రిటర్న్. సో 8 నెలలు కూడా నా కాలు, నా చెయ్యి, నా శరీరం అంతా కూడా నా అర్ధాంగి అయిన నా భార్య, నా పిల్లలను చూసుకుంటూ గడిపాను, ట్రీట్మెంట్ చేసుకుంటూ. ఆ రోజు నాకు ఎంత స్ట్రగుల్ పడ్డా శారీరకంగా పడ్డానే తప్ప మానసికంగా పడాలి. బికాజ్ ఆఫ్ మానసికంగా ఎందుకు పడలేదు సార్ అంటే నా దగ్గర డబ్బు ఉన్నది. సో నా ఆర్థికంగా నేను ఈ కార్పొరేట్ కంపెనీలో ఉన్నాను కాబట్టి నేను నా టీం హెల్ప్ ద్వారా, కంపెనీ హెల్ప్ ద్వారా నాకు ప్రతిరోజు నా అకౌంట్లోకి డబ్బు రావడం జరిగింది. నాకు ఛాలెంజింగ్గా ఉన్నది. నేను ఎక్కడ ఉన్నా నా టీంని ఆపరేట్ చేసుకోగలిగిన కాబట్టి ఇంత పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీలో నాకు లైఫ్ థ్రెట్ నుంచి సర్వైవ్ అయ్యానంటే బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సార్. ఆ రియల్ ఎస్టేట్ వల్ల ఈరోజు సక్సెస్ అయ్యా. ఎక్సలెంట్ సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే, అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే చాలా బాగుంటుంది, కానీ సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బెడ్ మీద పడుకుంటే అంటే మానసికంగా పూర్తిగా, అంటే శారీరకంగా బతికుండొచ్చు కానీ మానసికంగా చాలామంది నా పని అయిపోయింది అని అనుకుంటారు చాలామంది. అంటే పడ్డారు అంటే కేవలం మీకున్న ఆత్మ స్థైర్యం అనొచ్చు, మీకున్న సెల్ఫ్ మోటివేషన్ కావచ్చు. అంటే దీనికి బిహైండ్ ద రీజన్ స్ట్రాంగ్ ఉంటే మనం ఏదైనా గెట్ ఆన్ కావచ్చు అనేది. ఒక 8 months బెడ్ రీడర్గా ఉండి మళ్ళీ మీరు బ్యాక్ బౌన్స్కి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఉండి మెయిన్ సెంటర్లో 1.5 కోటి ఇల్లు ఉందంటే కేవలం మీ పట్టుదల, మీకున్న డెడికేషనే. సో చాలా ఎక్సలెంట్ సార్, అంతా బాగుంది. స్టార్టింగ్లో అంటే ఈ ప్రాబ్లమ్స్ రానప్పుడు మీ ఇంట్లో సపోర్ట్ చేసిరా? అంటే యాజ్ ఎ డాక్టర్ సపోర్ట్ చేయరు కదా? సార్ నా ప్రొఫెషన్కి చాలా మంది కూడా ఎందుకు వదులుకున్నావు, నాకు జార్ఖండ్ అని గౌహతి దగ్గర నాకు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కూడా రావడం జరిగింది సార్. యాజ్ ఎ సూపర్ నేను ఒక ఎగ్జామ్ రాయడంలో ఆ ఎగ్జామ్ ద్వారా నాకు అక్కడ పోస్ట్ దొరికింది. అక్కడ గవర్నమెంట్ జాబ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో యాజ్ యూజువల్గా నేను అంటుంది ఏంటంటే నా ప్రొఫెషన్ పెద్ద ఆర్థికంగా నిలబడాలంటే ఈరోజు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటూ యాజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్గా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఒక వ్యక్తి 8 గంటలు పనిచేస్తలేడు సార్. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో 4 గంటలు పనిచేస్తున్నాడు. అదే వ్యక్తి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళి 4 గంటలు పనిచేస్తున్నారు. అదే వ్యక్తి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి 4 గంటలు పనిచేస్తారు. ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా కూడా యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి మాత్రమే కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. కానీ ఒక ఎంప్లాయీగా ఎంత ప్రొఫెషనల్ పర్సన్ ఏందా సార్, అంటే మీకు సపోర్ట్ చేసిరా అని అడుగుతాను. చెప్తున్నా అంటే అపోజిషన్ అంటే సపోర్ట్ కి రిగ్రెట్ చేశారు సార్. సపోర్ట్ అనేది లేదు. ఎందుకంటే నీ పిచ్చోడా, నువ్వు ఎందుకు ప్రొఫెషన్ ని వదులుకో, చాలా మోసాలు ఉంటాయి, అసలు నీవు ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది నన్ను ఇప్పటికి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు, నా మిత్రులు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఒకే ఒక సమాధానం చెప్పాను, ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం, నాకు ఒక టాలెంట్ ఉంది, పెద్ద కంపెనీగా సక్సెస్ ముందరకు వెళ్తాడు. ఇదంతా పక్కకెడితే ప్రతి మనిషికి మైండ్ సెట్ అనేది ఉంటుంది సార్. ఆ మైండ్ సెట్ కరెక్ట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు, నా పేరులోనే ఉంది ఏ శ్రవణ్ కుమార్ అంటే యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ 3 నేను సంపాదించడం గొప్ప విషయం కాదు, నా గురువు ద్వారా నేను నేర్చుకున్నాను. సో నా రిలేషన్తో మంది ఈ రోజు వరకు కూడా చాలా మంది అంటే సక్సెస్ అయ్యేప్పుడు భుజం తట్టే వాళ్ళు చాలా ఉంటారు సార్. ఫెయిల్ అయినప్పుడు ఎవరు రాలే. నా మిత్రులు, ఫ్రెండ్స్ ఉన్నారు సార్, డాక్టర్స్, నా ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా సార్ ఇదే హైదరాబాద్లో నాకంటే బిఫోర్ వచ్చారు.
ఈ రోజు వరకు కూడా ఇండిపెండెంట్ హౌస్లో లేరు సార్. నేను ఈరోజు 1.5 కోటి బంగ్లాలో కూర్చొని నేను నా సక్సెస్కి చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ నా దగ్గర ఉన్న దమ్ము, ధైర్యం, నాకు ఆత్మస్థైర్యం ఉంది మీరు అన్నట్టు. సో వాళ్ళు ఒకే జాబ్లో ఉండి వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెషన్ అయినా కూడా ఆ జాబే సార్. స్వాతంత్రం అనేది లేదు, ఆర్థిక స్వాతంత్రం లేదు. సో నాకు చాలా మంది రిలేషన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు. ఓన్లీ మోటివేషన్ ఏదైతే నాకు మంచి ఉండు అనే స్ట్రాంగ్ బిలీవ్ చేసే మోటివేషన్ ఇచ్చారే తప్ప నాకున్న ఫెయిల్యూర్స్ లైఫ్లో నేను ఫైనాన్షియల్గా చాలా వరకు స్ట్రగుల్ అయిపోయాను. అప్పులు అనేది లేదే కానీ అప్పుకు మించిన ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే అదే బంజారాహిల్స్లో 8 నెలలు ఉండాలి అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్లో నేను ఉన్నా హైదరాబాద్లో ఇప్పటి వరకు. ఒక్కొక్క మంత్ 26,000 రూపాయలు సార్ నా కిరాయి, నేను రెంట్ కట్టేది 26,000 రూపాయలు కిరాయి. నా ఇంట్లో నా బాబుకి హెల్ప్ చేయడానికి మేడ్ ఒక 15,000 రూపాయలు, ఇల్లు మెయింటెనెన్స్ కావాలా, సో ఫ్యామిలీ మెయింటెనెన్స్ కావాలి. ఆ టైములో నా దగ్గరికి వచ్చి నన్ను చూసిపోయిన వాళ్ళే తప్ప పట్రా బిడ్డ నాకు 50,000 ఇస్తా, పట్రా బిడ్డ నువ్వు ప్రాబ్లం ఉన్నావు, బెడ్ రిటర్న్ అయినావు, నీ కాల్ చేయి పడిపోయింది, నువ్వు లేని స్తోమత లేసే పరిస్థితి కూడా లేదు. చాలా మంది కూడా నన్ను అసలు నమ్మిండ్రు. కానీ నేను లైఫ్ లీడ్ చేస్తాను అంటే మరో జన్మ ఉంటుందని మాత్రం 100% ఈరోజు మాట్లాడుతున్నాను సార్. అసలు చాలా మంది డిక్లేర్ అయిపోయారు సార్. ఓపెన్ గా చెప్పాలంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్న అదే హాస్టల్లో నా తమ్ముడు గారు వెళ్ళి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ ఎందుకు మెడిసిన్ వచ్చావు, మీ అన్నగారు ఉన్నారా అంటే లైఫ్ ఉన్నారా చనిపోయారనే పరిస్థితి కూడా జరిగింది సార్ నాకు. అంటే రైట్, ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆ స్టేజ్ నుంచి మీరు బతికి బయటపడ్డారు, ఇదంతా కష్టపడి సంపాదించుకున్నారు. అంటే మనిషి యొక్క మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏ రిలేషన్ రాదు, ఏ ఫ్రెండ్షిప్ రారు. మనం సక్సెస్ అయిన తర్వాతనే చాలామంది అరే రియల్గా ఏమో అనుకున్నాం కానీ నువ్వు సక్సెస్ అయినావు, నువ్వు సాధిస్తావు మాకు తెలుసు అని అంటారు ఫస్ట్. అంటే ముందు మనకు సపోర్ట్ చేయకపోవచ్చు కానీ తర్వాత సక్సెస్ అయినాక అంటే అది లోకం తీరే అట్లా ఉంటుంది. సో మీరు సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది చదువుకుంటున్నారు, మంచి ఎడ్యుకేషన్ తీసుకొని జాబులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ. నేను జాబ్ చేయాలా లేకపోతే ఎనీ బిజినెస్ చేయాలా? బిజినెస్ చేస్తే బెస్టా, జాబ్ చేస్తే బెస్టా? సో ఆబ్వియస్లీ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ సార్. ఎందుకంటే బిజినెస్ అనేది చాలా వరకు ఉంటుంది. సింపుల్ సార్. ఏంటంటే మోటు భాషలో చెప్పాలంటే ఒక తేనె ఉంటుంది కదా, తేనె వేసిన దగ్గర ఈగలు వస్తాయా, లేదు ఈగలు ఉన్న దగ్గరికి తేనె వెళ్తుంది సార్. సో నేను అంటుంది ఏంటంటే చుట్టూ జనాలు ఎవరైతున్నారో వాళ్ళు ఈగలు, మన దగ్గర డబ్బు ఉంటే మనం బెల్లం, హనీ లాగా అలాంటి డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ లైఫ్ చాలా బాగుంటుంది. అందులో జాబ్ బెస్టా బిజినెస్ బెస్టా అంటే చాలా మంది క్వశ్చన్ ఏర్పడుతుంది. సో నాకు 1వ తారీఖు రోజు జీతం పడుతుంది, 2వ తారీఖు కిరాణం కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, కూరగాయలు తేవాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. చాలా మంది అనుకుంటారు బిజినెస్ అయితే నేను ఈ మంత్లో సంపాదించగలుగుతానా, అసలు నాకు డబ్బు వస్తుందా ఈ బిజినెస్లో అని చాలా మంది జాబ్ అంటున్నారు. నా దృష్టిలో జాబ్ అంటే ఒక జీతగాడే సార్. ఎందుకంటే ఒక మార్నింగ్ ఒక పంచు, సాయంత్రం ఒక పంచు, 2 పంచుల మధ్యన ఒక లంచ్ చేస్తారు, అదే జాబ్. ఎందుకంటే ఎంత కష్టపడు, 8 గంటలు కష్టపడు, 10 గంటలు కష్టపడు, ఓన్లీ సాలరీ మాత్రమే ఇస్తారు సార్. సో మిత్రులారా, నేను వచ్చే సలహా యాజ్ ఎ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీకు చెప్తుంది ఏంటంటే చదువుకోండి, బాగా చదువుకోండి, ప్రాబ్లం లేదు. టాలెంట్ కానీ లోకం తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే లోక జ్ఞానం అంటారు. సో చదువుకున్నవాడు వెనకటి కాలంలో అనేది తప్పు కాదు, నేను అనట్లేదు. చదువుకున్న వాడికంటే సాకలోడు బెటర్ అంటుండే. కారణం ఎందుకంటే సార్ ఈ రోజున్న తరుణంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చాలా మంది చేస్తున్నారు, చదువుతున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయినాను, ఒక సబ్జెక్ట్ బాగుందని సూసైడ్ చేసుకుంటున్నారు సార్. చాలా మందికి టాలెంటెడ్ పర్సన్స్ కూడా నేను ఫస్ట్ రాలని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జాబ్ అనేది గవర్నమెంట్ వేసినా ప్రైవేట్ వేసినా ఒక 2-3 వేల ఉద్యోగాలకు లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు సార్. కానీ అదే అప్లై చేసుకునేది కారణం ఏంటంటే తనకు వస్తుందనే కాన్ఫిడెంట్, అంటే నేను ఆ 1,00,000 మందిలో నేను ఒక ఉద్యోగం సంపాదిస్తాననే కాన్ఫిడెంట్తో అప్లై చేసుకుంటాను. అదే గట్స్, అదే నమ్మకం, అదే ఆత్మస్థైర్యం, ఆత్మసంకల్పం బిజినెస్లో కూడా ఉంటే సార్ ఖచ్చితంగా రాణిస్తారు. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్లో 2 రకాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే బిజినెస్, ఇన్వెస్ట్ లేని బిజినెస్. నేను చేస్తుంది ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించే రంగము రియల్ ఎస్టేట్, దానిలో ఉన్నాను కాబట్టి సక్సెస్ అయ్యానని నా మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. సో చేంజ్
లైఫ్లో చేంజ్ కావాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ కావాలి, మన మైండ్లో ఉన్న భయాలు మొహమాటాలు తీసేయాలి. నా దృష్టిలో నేను ఒకటే సక్సెస్ స్టోరీ ఒకటే చెప్తున్నాను. సో కరోనా, క్యాన్సర్, ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగాలు ఉన్నాయి సార్. ఓకే, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఏదో ఆ రోగాలు అంటే ఓన్లీ మన లోపల ఉండే రోగాలు. ఆ 2 రోగాలు కనుక తీసేస్తే క్యాన్సర్కి, ఎయిడ్స్కి, కరోనాకి దేనికైనా యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఎంతోమంది సృష్టించారు, డ్రగ్స్ సృష్టించారు, మెడిసిన్ సృష్టించారు. కానీ నేను చెప్పే ఈ 2 రోగాలకి ప్రపంచంలో ఎక్కడ కూడా మందు లేదు సార్. అదే భయం, మొహమాటం సార్. సో యూత్కు నేను చెప్పే సలహా ఏంటంటే కరోనా, క్యాన్సర్, ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగాలు మనసులో ఏవైతే ఉన్నాయో భయం, మొహమాటం అనేది ఈ 2 పక్కకెడితే సార్ 4 గోడల మధ్యలో ఉన్న యువకులారా ప్రపంచాన్ని మీరు వెళ్ళొచ్చు. మీరు మరో బిల్ గేట్స్ కావచ్చు, మరో అంబానీ కావచ్చు, మరే టాటా బిర్లా కావచ్చు. అందరూ కూడా ప్రతి వ్యక్తికి నేను అవుతాననే ఉంటుంది. బట్ నీ మైండ్లో ఉండే జాబ్ మైండ్ సెట్ని పక్కకెట్టేసిరా అండి. అది సార్ నేను చెప్పేది. ఎస్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంటే చూశారు కదా ఫ్రెండ్స్, తను ఒక డాక్టర్గా ప్రొఫెషన్గా అంటే చిన్నప్పటి నుంచి చదువుకొని కష్టపడి డాక్టర్ అయి తన యొక్క తండ్రి గారి ఆశయాన్ని నెరవేరి మధ్యలో అంటే ఈ వ్యాపారంలోకి వచ్చి ఇందులో సక్సెస్ అయ్యే క్రమంలో మళ్ళీ తన ఆరోగ్యం క్షీణించి 8 నెలలు బెడ్ మీద ఉండి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ గెటాన్ అయ్యి ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అంటారు కదా బౌన్స్ బ్యాక్ అని, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను బిజినెస్లో పుంజుకొని ఒక నంబర్ 1 స్థాయిలో ఎదిగి ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి సెంటర్లో ఒక ఇల్లు, కారు, తన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. కేవలం తన ఒక ఆ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు వ్యాపారవేత్తగా ఎదిగినట్టు స్టోరీ ఇది. అంటే చెప్తున్నారు కదా మన దగ్గర ఈ 2 రోగాలు భయము అండ్ మొహమాటం తీసేస్తే మనం ఎక్కడైనా ఎదగొచ్చు అని. సో చూడండి, మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు మీరు ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలో మీరు పైకి వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ మీ యొక్క లైఫ్ స్టోరీ. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.